ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు. కానీ ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేసేదో ఒకసారి ఆలోచించారు. ముస్లింల కోసం బ్యాంకులు పెట్టమంది ప్రభుత్వం, ముస్లింల కోసం చనిపోతే 5 లక్షల వరకు బీమా ఇస్తామంది ప్రభుత్వం. ఇలా ముస్లిం ఇమాములకు స్థలాలు ఇస్తామంది ప్రభుత్వం. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. ఒక్కటైనా నిలబెట్టుకున్న ముస్లింల కోసం. అందుకే చెప్తున్నాను, ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలని మాత్రమే అవసరం కాదు. ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ నేను కానీ భద్రంగా మళ్ళీ ఇంటికి వస్తామా అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. అంటే ప్రధాన ప్రతిపక్షమైన పాలక పక్షమైన అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు, ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకరినేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరికి రహస్య పొత్తు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారే మన రాష్ట్రంలో అటు అధికార పక్షమైనా ఇటు పాలక పక్షమైనా. కానీ బీజేపీ పార్టీ ఒక్కసారైనా ముస్లింల గురించి ఆలోచన చేసిందా అంటే కనీసం ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేస్తాము అని బీజేపీ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది అంటే ఇంకా వాళ్ళ ముస్లింలు అంటే ఎంత ద్వేషిస్తున్నారో ఆలోచన చేయండి. ఇంతకు ముందు కూడా ముస్లింలు అయితే మైనారిటీ అయితే బీజేపీ పార్టీకి చిన్న చూపు. ముస్లింలకు అసలు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అంతా మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి దాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మధ్యలో బీజేపీ పార్టీ బాగుపడాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అప్పుడు గోత్ర అయినా ఇప్పుడు మణిపూర్ ఘటనైనా అదే చూస్తున్నా. ఎక్కడ చూస్తున్నా హిందువులు కాకపోతే అదేదో పెద్ద నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనకాడలేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడున్న ప్రభుత్వమైనా వైసీపీ పార్టీ అయినా ఇక్కడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. మరి ముస్లింలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భద్రతే ఇక గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించాలి? మనిషి అన్నవాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు, గౌరవంగా బతకాలి అనుకుంటాడు. ఉందా గౌరవం? సమాజంలో బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా క్రైస్తవులకైనా ఎస్సీలకైనా అట్టడుగున ఏ వర్గానికి కూడా గౌరవం అనేది దక్కకుండా పోయింది. ఈరోజు రక్షణ లేదు, గౌరవం లేదు. ఇంకా బీజేపీ పార్టీ ప్రజలకు ఏమిచ్చినట్టు? ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ప్రజల కోసం నిలబడుతున్నారా లేదా? ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయితే, అంత ముందున్న ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లింల భద్రత కోసం ఆలోచించింది, ముస్లింల గౌరవం కోసం ఆలోచించింది, సెక్యూరిటీ